హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణని. సో మరి ఒక కొత్త వీడియో తోటి మీ ముందుకు వచ్చాం అనమాట. సో మీరు ఇస్తున్న ఈ సపోర్ట్ కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో దాంతో ఏంటంటే మీ దాకా నేను మంచి కార్స్ తీసుకురావడానికి ఒక ఆపర్చునిటీ ఉంటుంది అనమాట. సో మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళందరూ కూడా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్ లో పెట్టుకోండి అనమాట. సో మనం ప్రతిరోజు ఎవ్రీ డే 6 to 7 మధ్యలో మనం ఒక మంచి కార్ తీసుకొస్తాం అనమాట. సో మీరు అప్పుడు ఫస్ట్ చూడడానికి మీకే ఒక ఆపర్చునిటీ ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు కంప్లీట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను అనమాట. సో చాలా మంది అడిగారు కదా కార్ డీజిల్ వెహికల్ హాట్ టాప్ వెహికల్ తీసుకురమ్మని చెప్పేసి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2024 థర్డ్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2024 5th మంత్ రిజిస్ట్రేషన్ అనమాట. అండ్ దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా మీకు నెక్స్ట్ ఇయర్ March 2026 వరకు అవైలబుల్ ఉందన్నమాట. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2024 మహేంద్ర థార్ 4x2 డీజిల్ మాన్యువల్ హాట్ టాప్ వెహికల్ అనమాట. సో ఫస్ట్ మీకు ఏంటంటే దీనికి సంబంధించిన ఇంజిన్ స్పెసిఫికేషన్ చూపిస్తాను అనమాట. సో ఇంజిన్ వచ్చేసి ట్రెడిషనల్ 2.2 లీటర్ 2200 cc డీజిల్ మాన్యువల్ వెహికల్ అనమాట. అండ్ దీనికి సంబంధించిన మైలేజ్ చూసుకుంటే మీకు 15 to 18 వరకు మైలేజ్ వస్తుంది. అది కూడా మీరు 100 బిలో నడిపిస్తే. సో దీనికి సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ చూపిస్తాను అనమాట. చూడండి, సో చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఎందుకంటే ఇది ఓన్లీ 2024 మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి. సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో డోర్ ఓపెనింగ్, బానెట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ బానెట్ ఓపెనింగ్ కూడా చాలా ట్రెడిషనల్ వేలో ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మన బానెట్ ఓపెనింగ్ సో చాలా హెవీగా ఉంటుంది అనమాట బానెట్ కూడా. సో మనకు సేఫ్టీ వైజ్ లో మాత్రం ఎక్స్ట్రాడినరీ సేఫ్టీ ఉంటుంది. మీకు ఇంజిన్ ఇంటీరియర్స్ కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే సో బ్యాటరీ కూడా షోరూమ్ బ్యాటరీ ఉంది అండ్ ఇంజిన్ కూడా చాలా బాగుంది అనమాట. సో ఫ్రంట్ పోర్షన్ లో మీరు ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఫ్రంట్ గ్రిల్ కానీ సో ఫ్రంట్ షో ప్యానెల్ కానీ అండ్ బానెట్ కూడా ఒరిజినల్ ఉంది అండ్ ఆప్రాన్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి అనమాట. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అండ్ ఇక్కడ మీకు మన వైపర్ వాటర్, ఇంజన్ నాయిస్ కూడా బీటింగ్ కూడా చాలా బాగుంది అండ్ కూలెంట్ బ్లాక్స్ అండ్ ABS ఎవ్రీథింగ్ అంటే ECU కూడా. సో ఎవ్రీథింగ్ కూడా అప్ టు డేట్ ఉందన్నమాట. సో మనకి యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వెహికల్ కి మనకు వారంటీ కూడా ఉంది. సో అదొకటి మనకి ఎక్స్ట్రా వారంటీ అడిషనల్ గా. అండ్ సో దీనికి సంబంధించిన ఎక్స్టీరియర్ వైజ్ చూసుకుంటే సో ఇది పెట్టేటప్పుడు అయితే ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది అనమాట. సో ట్రెడిషనల్ థార్, సో ఇది ఒక అడిషనల్ సేఫ్టీ దీనికి. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఎక్స్టీరియర్ వైజ్ లో మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో హెడ్ లైట్ కూడా మంచిగా ఉందన్నమాట. ఆ స్క్రాచెస్ కూడా డెంట్స్ కానీ లేవు అండ్ ఫాగ్ కూడా లేదు. సో మీకు ఇక్కడ ఇండికేటర్స్ అండ్ కింద మీకు ఫాగ్ ల్యాంప్ కూడా వస్తుంది అనమాట. సో ఫ్రంట్ లో మీకు మహేంద్ర లోగో, సో దాంతో పాటు ఫ్రంట్ గ్రిల్ కూడా సో ఎక్స్ట్రాడినరీ లుక్ అనమాట. సో మీరు ఇక్కడ నుంచి చూసుకోండి ఒక్కసారి ఫ్రంట్ నుంచి గ్లాస్ వరకు కూడా సో ఒరిజినల్ గ్లాస్ ఉందన్నమాట. సో మహేంద్ర 2024 సో ఎలాంటి చేంజెస్ కానీ టచ్అప్స్ కానీ యాక్సిడెంటల్ కానీ ఎలాంటిది లేదనమాట. మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ మన గ్లాస్ పైన కూడా చూడండి క్యామిల్స్. సో ఇది ఒకటి మనకు చాలా బాగుంటుంది అనమాట. సో ఏంటంటే మనకు ఆఫ్ రోడింగ్ సో తారు వాళ్ళు ఇది మనకి సో గ్లాస్ పైన ఇస్తారు. సో అదొకటి బాగుంటుంది. అండ్ ఇక్కడ యాంటీనా, సో ఇది ఒకటి యాడెడ్ అడ్వాంటేజ్ లుక్ పరంగా. సో మనకు ఓవర్విఎమ్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఓవర్విఎమ్స్. సో తార్ బ్యాజింగ్ కూడా ఉంది అనమాట. సో మీరు ఇక్కడ సైడ్ వేస్ చూసుకుంటే మీకు ఇక్కడ ఫెండర్ పైన మనకి ఇండికేటర్ ఉంటుంది అండ్ టైర్స్ కూడా షోరూమ్ టైర్స్ అనమాట. అండ్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో టైర్ కండిషన్ వచ్చేసి మీకు 60 to 70% వరకు టైర్ కండిషన్ ఉందన్నమాట. అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే మీకు MRF టైర్స్ వచ్చాయి. అది కూడా మీకు 235/65 R18 ఇంచెస్ అనమాట. అలై వీల్స్ అనేది కంపెనీ నుంచి ఉంది అండ్ డిస్క్ బ్రేక్స్ కూడా ఉన్నాయి చూసుకోండి. సో ABS కూడా ఉంటుంది అనమాట దీంట్లో. సో ఇక్కడ మనకు ఫెండర్ పైన తార్ బ్యాజింగ్. సో ఇదొకటి మనకి చాలా బాగుంటుంది లుక్ పరంగా. అండ్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఫుట్ స్టెప్స్ కూడా. సో ఇక్కడ ఓవర్విఎమ్స్, బాడీ కలర్ ఓవర్విఎమ్స్ అండ్ బ్లాక్ కలర్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు హాట్ టాప్. సో ఇది సాఫ్ట్ టాప్ కాదు. సో ఇక్కడ మనకు లాక్ ఓపెనింగ్ అండ్ డోర్ కూడా ఇక్కడ ఇది ఉందన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే డోర్ కూడా ఒరిజినల్ డోర్ ఉందన్నమాట. సో లెడ్ కూడా ఒరిజినల్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సో బ్లాక్ కలర్ ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్స్ అండ్ మనకు ఓవర్విఎమ్స్ ఇక్కడ మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి.
అండ్ ఇక్కడ చిన్న స్టోరేజ్ వచ్చింది. సో మనకి తార్ అనేది సో ఒక రాజ లాంటి సీటింగ్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, దాంతో పాటు మనకి సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దాంతో పాటు మీకు స్టీరింగ్ కూడా మీరు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సో మనకి ఇది ఒకటి యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సో నేను ఇక్కడ చూసుకుంటే ఆటోమేటిక్ ఆన్ అండ్ ఆఫ్, అండ్ దాంతో పాటు ఇక్కడ మనకి లైట్స్ అప్ అండ్ డౌన్, అండ్ ఏసీ కూడా చాలా చిల్డ్ ఉందన్నమాట. సో ఏసీ కూడా మీకు ఆన్ చేసి చూపిస్తాను చూడండి. అండ్ స్టీరింగ్ లో కూడా మీకు ఎక్కడ ఎలాంటి ఇది లేదు. సో మీకు ఇక్కడ అక్కడ కూడా మీరు డిస్ప్లేలో చూసుకోండి. సో మన స్టీరింగ్ కూడా ఇలా తిప్పితే మొత్తం దాని డిస్క్రిప్షన్ మొత్తం వస్తుంది, చెక్ ద డైరెక్షన్. అండ్ దీనికి సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ 40,000 కిలోమీటర్స్ తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్, అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇండికేటర్స్ ఇక్కడ, అండ్ దాంతో పాటు ఇక్కడ వైపర్స్ బటన్, అండ్ దాంతో పాటు రేర్ వైపర్ కూడా ఉంది దీనికి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో స్టీరింగ్ మౌల్టెడ్ కంట్రోల్స్ ఉన్నాయి, దాంట్లో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా, అండ్ దాంతో పాటు ఇక్కడ మన క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకి సోర్స్ అండ్ కంట్రోల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి అనమాట. సో మీకు డాష్ బోర్డ్ కూడా చూసుకుంటే మొత్తం ప్లాస్టిక్ ఫినిష్ అనమాట, బ్లాక్ కలర్. అండ్ ఇక్కడ మీకు మ్యూజిక్ సిస్టమ్ కూడా చూసుకోండి, టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్. అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ మొత్తం కంప్లీట్ బటన్స్ ఉన్నాయి, ఆన్ అండ్ ఆఫ్. అండ్ ఇక్కడ ఏసీ ఇక్కడ ఒకటి వచ్చింది, 4 ఏసీ వెంట్స్ ఉన్నాయి దీనికి. అండ్ ఏసీ కంట్రోల్స్ కూడా ఇక్కడ వచ్చింది అనమాట. సో ఇక్కడ ఇది ఒకటి చాలా బాగా అనిపిస్తుంది అండి. సో ఇది యాక్చువల్ గా ఏంటంటే మన మినీ కూపర్ లో ఉంటుంది అనమాట ఇలాంటి బటన్ సిస్టమ్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆన్ అండ్ ఆఫ్, ప్యాసింజర్ సైడ్, అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ డిసెంట్, అండ్ ఇక్కడ మన పవర్ విండోస్ ఆన్ అండ్ ఆఫ్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సో ఇక్కడ మనకు 12 volts ఛార్జింగ్ కూడా వచ్చింది. అండ్ దాంతో పాటు యూఎస్బి అండ్ ఆక్స్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ కూడా మన సెల్ ఫోన్స్ పెట్టుకోవడానికి మంచి ప్లేస్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మనకి చిన్న స్టోరేజ్ కూడా వచ్చింది అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే 6 speed మాన్యువల్ గేర్ బాక్స్ అండ్ 1 రివర్స్ అనమాట. సో అది చాలా బాగుంటుంది అనమాట డ్రైవ్. మీరు టెరెన్స్ కి వెళ్ళినా, హైవే మీద డ్రైవ్ చేసిన. అండ్ పవర్ విండోస్ కూడా మీకు చూపిస్తాను చూడండి, పవర్ విండోస్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ సన్ షేడ్స్ కూడా. సో అది హాట్ టాప్ వెహికల్ కాబట్టి ఫుల్ క్వాలిటీ ఉంది. రేర్ మిర్రర్ ఇక్కడ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. అండ్ మనకి సీట్ కవర్స్ కూడా ఫుల్ క్వాలిటీ సీట్ కవర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో గ్లవ్ బాక్స్ ఒక్కటి చిన్నగా ఉంది, అది ఒక్కటి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట. సో మీకు ఇక్కడ మాన్యువల్ బుక్ ఎవ్రీథింగ్ అంతా ఇందులో ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మహేంద్ర మన మేడ్ ఇన్ ఇండియా బ్యాజ్ అనమాట అక్కడ. సో ఇక్కడైతే మీకు హ్యాండ్ బ్రేక్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది, సీట్ కవర్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు 3D మ్యాక్స్ వేయించారు. సో అదొకటి చాలా మంచిగా అనిపించింది అనమాట. సో వెహికల్ పైన మీరు ఎలాంటి యాక్సెసరీస్ ఇన్వెస్ట్మెంట్ చేసేదైతే ఏం లేదు. సో వెహికల్ వచ్చేసి ఫుల్ క్వాలిటీలో ఉందన్నమాట. సో మీకు కంప్లీట్ వీడియో చూపిస్తాను చూడండి. సో ఫెండర్ కూడా ఇక్కడ రేర్ లో మీకు రేర్ వీల్ డ్రైవ్ బ్యాడ్జింగ్, అండ్ టైర్ కండిషన్ కూడా చాలా మంచి టైర్ కండిషన్ ఉంది, హాట్ టాప్. సో ఇక్కడ గ్లాస్ ఉంటుంది, ఇది కూడా ఒరిజినల్ గ్లాస్ ఉంది చూడండి. సో మహేంద్ర ఒరిజినల్ గ్లాస్. సో మీకు ఇక్కడ గ్లాస్ కూడా చూపిస్తాను. అండ్ బ్యాక్ సైడ్ గురించి చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ మనకు టైల్ ల్యాంప్. సో మోడిఫికేషన్ లేదు. సో టైల్ ల్యాంప్ ఇక్కడ వస్తుంది. అండ్ రేర్ డిఫాగర్. సో మీకు టైర్ అయితే స్టెప్నీ టైర్ అయితే ఇప్పటి వరకు యూజ్ చేయలేదండి. సో ఇప్పటి వరకు నాకు తెలిసి స్టెప్నీ టైర్ అనేది ఒరిజినల్ గా ఉంటే ఎంఆర్ఎఫ్ స్టెప్నీ టైర్. సో అదొకటి. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ చూసుకోవచ్చు సెన్సార్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ దాంతో పాటు రివర్స్ కెమెరా. సో బ్యాక్ సైడ్ అయితే మీకు ఎలాంటి యాక్సెసరీస్ అవసరం లేదు. సో మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. సో మీకు ఇక్కడ బూట్ కూడా ఓపెన్ చేపిస్తాను చూడండి. సో ఇది ఒకటి ట్రెడిషనల్ గా చాలా మంచి ఓపెనింగ్. సో ఇది చాలా బాగుంటది అనమాట. సో కంపెనీ నుంచి వచ్చిన కవర్ టూల్ కిట్, ఇప్పటి వరకు టూల్ కిట్ కూడా ఇప్పలేదు, కవర్ అలానే ఉందన్నమాట. అండ్ మీకు ఇక్కడ ఫోల్డ్ చేసి కూడా చూపిస్తాడు చూడండి. సో తార్లు ఏంటంటే ప్లేస్ లేదు అని చెప్పేసి అంటారు కదా. సో ఎవరైతే 2 members వెళ్తారో మంచి స్టోరేజ్, నాకు తెలిసి అప్ టు 800 to 900 liters వరకు మీకు స్టోరేజ్ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే స్పీకర్స్ అనేవి ఇక్కడ వస్తాయన్నమాట సెంటర్ లో, అదొకటి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి పట్టుకోవడానికి ఆమ్రెస్ట్ కూడా చేపించారు. సో ఇది వచ్చేసి ఏంటంటే సో కంప్లీట్ ఫుల్ సేఫ్టీ వెహికల్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లోజింగ్ కూడా ఫస్ట్ మనం గ్లాస్ వేయాలి. సో గ్లాస్ వేసిన తర్వాత సో ఇక్కడ మన క్లోజింగ్ ఉంటుంది అనమాట. సైడ్ వేస్ గురించి చూసుకుంటే సో ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ. సో ఇక్కడ ఒకటి చూసుకోండి. సో ఒకటి మన డోర్ పైన స్లైట్ స్క్రాచెస్ ఉంది, అది కూడా మనకు రబ్బింగ్ లో వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా గ్లాస్ కూడా మీరు చూసుకోండి మహేంద్ర గ్లాస్.
సో గ్లాస్ ఎక్కడ మారలేదు. అండ్ ఇక్కడ మీకు ఫ్యూయల్ ట్యాంక్. సో అదొక్కటి ఏంటంటే మాన్యువల్ గా ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో అది ఇప్పుడు థార్ రాక్స్ లో మనకు రెక్టిఫికేషన్ అయింది. అండ్ డోర్ కూడా ఒరిజినల్ డోర్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే నేను రోబోటిక్ పంచెస్ మీకు ప్రతి వీడియోలో చూపిస్తాను కదా. సో ఇదే మన రోబోటిక్ పంచెస్. సో ఎక్కడ యాక్సిడెంటల్ లేదనమాట. సో కంప్లీట్ గా వెహికల్ అయితే పర్ఫెక్ట్ గా చెక్ చేశాను. మీకు రెడీ టు డ్రైవ్ అన్నమాట. సో సర్వీసింగ్ కూడా రీసెంట్లీగా సర్వీస్ చేపించారు. అండ్ ఇక్కడ కూడా టైర్ కండిషన్ అనేది చాలా బాగుంది. సో ఇప్పుడు మనం అన్ని మాట్లాడుకున్నాం. సో ఫైనల్ గా వచ్చేసి దీని హైలైట్స్ వచ్చేసి ఏంటంటే ఈ వెహికల్ వచ్చేసి ఫ్యాన్సీ నంబర్ తో ఉందన్నమాట. అది కూడా 27279 టోటల్. ఎవరైతే 9 టోటల్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో ఇది చూసుకోవచ్చు. ఫ్యాన్సీ నంబర్ కూడా 2727. అది కూడా చాలా యాడెడ్ అడ్వాంటేజ్ ఈ వెహికల్ కి. అండ్ ఫైనాన్స్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మీకు అప్ టు 90 to 95, కొంతమందికి అయితే 0 డౌన్ పేమెంట్ లో కూడా చేపిస్తాను అనమాట. సో చాలా మంది నన్ను అడుగుతున్నారు, సో 0 డౌన్ పేమెంట్ ఎట్లా పాసిబిలిటీ అని చెప్పేసి. దీనికి వాల్యుయేషన్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో మీరేంటంటే మీకు సిబిల్ ప్రాబ్లం కానీ లేకపోతే డిఫాల్టర్ కానీ గ్యారంటర్ ఎవరైనా పెడితే వాళ్ళకి మాత్రం 0 డౌన్ పేమెంట్ లో రాదండి. ఎవరైతే ఐటీ రిటర్న్స్, ఓన్ హౌస్ ఉంది, రెంటల్ ఇన్కమ్ ఉంది, అండ్ మీకు ప్రైవేట్ జాబ్ ఉందన్నమాట, 50,000 అలాంటి శాలరీ, మంచి శాలరీస్ ఉంటే మాత్రం మీకు మాక్సిమం ఫైనాన్స్ చేపిస్తాను. అండ్ మీకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ డిసప్పాయింట్ అవ్వకండి. సో మన దగ్గర వచ్చేసి ఏంటంటే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉందన్నమాట. సో మీకు అప్ టు 70 to 80% వరకు మీకు ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను. మీరు 1 to 2 lakhs వరకు ఆర్ 3 lakhs వరకు కట్టుకుంటే మీకు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేపిస్తాను. అండ్ ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ అండి. తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఇది పనిచేస్తుంది అనమాట. సో ఏపీ వాళ్ళు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కూడా మీకు తెలంగాణలో నేను రిజిస్ట్రేషన్ చేపించేస్తాను అనమాట. చాలా మంది కాల్ చేస్తున్నారు నాకు. సో ఏపీ వెహికల్స్ కూడా మీకు పెడతానండి. సో మనం ఉమ్మడి ఏపీ, సో ఏపీ అండ్ తెలంగాణ రెండు కూడా మనము చేపిస్తాము. అండ్ దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేసాము. అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ అనమాట. సో వెహికల్ అయితే ఫుల్ క్వాలిటీలో ఉంది. మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు. ఎవరైతే మన హైదరాబాద్ లో ఉన్నారో, నాకు అరౌండ్ 20 kilometers రేడియస్ లో ఎవరున్నా కదా నేను హోమ్ టెస్ట్ డ్రైవ్ కూడా మీకు పంపిస్తాను అనమాట. అండ్ దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మనము లోయెస్ట్ ప్రైస్ పెట్టాము. అది కూడా 13,95,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. సో అది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ప్రైస్ అన్నమాట. మీరు మన ఆఫీస్ దగ్గరకు వచ్చేసి టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి 100 feet రోడ్, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ పక్కన ఉంటుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. మీరు కింద ఉన్న నంబర్స్ కి మీరు డైరెక్ట్ గా నాకు కాల్ చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మహేంద్ర థార్ 4x2 డీజిల్ మాన్యువల్ హాట్ టాప్ వెహికల్ అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.